శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. కిష్కింధాకాండము 66వ సర్గము. జాంబవంతుడు ఆంజనేయుని జన్మ వృత్తాంతమును తెలిపి ఆయన బలపరాక్రమములను ప్రశంసించుట, పిమ్మట సముద్ర లంఘనమునకై ఆ మారుతిని ప్రేరేపించుట, అనంతరము హనుమంతుడు తన అద్భుత రూపమును ప్రకటించుట. అనేక శత సాహస్రీం విషన్నాం హరివాహినీం జాంబవాన్ సముదీక్షైవం హనుమంతం అధాబ్రవీత్. జాంబవంతుడు అనేక లక్షల కొలదిగా ఉన్న ఆ వానర సైనికులు మిగుల విషాదమునకు లోనైండుటను బాగుగా గమనించెను. అంతటా హనుమంతుని ప్రేరేపించుచు ఇట్లు నుడివెను. వీర వానర లోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం న జల్పసి. హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామలక్ష్మణయోశ్చాపి తేజసా చ బలేన చ. ఓ ఆంజనేయ, నీవు వానరులందరిలో సాటిలేని వీరుడవు, సమస్త శాస్త్రములలోనూ ఆరితేరినవాడవు. నీవు ఇట్లు ఏకాంత ప్రదేశమున కూర్చుండి ఏమాత్రమూ మాట్లాడక మౌనమును వహించి ఇంటివేళ. ఓ వాయుస్తుడా, తేజస్సునందును బల పరాక్రమముల యందును నీవు వానరరాజైన సుగ్రీవుని అంతటి వాడవు. రామలక్ష్మణులకును ఏమాత్రమూ తీసిపోవు. అరిష్టనేమినః పుత్రో వైనతేయో మహాబలః గరుత్మానితి విఖ్యాత ఉత్తమః సర్వపక్షిణాం. బహుశో హి మయా దృష్టః సాగరేశ మహాబలః భుజగానుద్ధరన్ పక్షి మహావేగో మహాయశాః. పక్షయోర్యద్బలం తస్య తావద్ భుజబలం తవ విక్రమశ్చాపి వేగశ్చ నతే తేనావహీయతే. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వం చ హరిపుంగవ విశిష్టం పర్వభూతేషు కిమాత్మానం న బుధ్యసే. కశ్యప మహర్షి వలన వినతయందు కలిగిన గరుత్మంతుడు మిగుల బలశాలి. మహాబలవంతుడగు ఆ పక్షిరాజు వేగగమనమునందు సుప్రసిద్ధుడు. అతడు సముద్ర జలముల నుండి మహాసర్పములను బయటికి లాగుకొని పోవుచుండగా నేను
పెక్కు పర్యాయములు చూచితిని. ఆ గరుత్మంతుని రెక్కల బలము వలె నీ భుజబలము తిరుగులేనిది. పరాక్రమమునందును వేగ గమనమునందును నీవు అతనికి ఏమాత్రము తక్కువ కాదు. ఓ కపివర, బలము ప్రజ్ఞ తేజస్సు ధైర్య సాహసములు మున్నగు వాటి అందు సకల ప్రాణుల కంటెను నీవు శ్రేష్ఠుడవు. ఇట్టి నీ ప్రత్యేకతను నీవు గుర్తింపవేమి? సముద్రమును లంఘించుటకు సిద్ధపడవేమి? అప్సరాప్సరసాం శ్రేష్ఠ విఖ్యాత పుంజికస్థల అంజనేతి పరిఖ్యాత పత్ని కేసరినో హరే విఖ్యాత త్రిషు లోకేషు రూపేణ ప్రతిమాభువి అభిశాపాదభూత్ తాత వానరీ కామరూపిణి దుహిత వానరేంద్రస్య కుంజరస్య మహాత్మనః. అప్సరసలలో శ్రేష్ఠురాలుగా ప్రసిద్ధి వహించిన పుంజికస్థల అంజన అను పేరుతో ఖ్యాతికెక్కెను. ఆమె కేసరి అను వానరునకు పత్ని అయ్యెను. ఆమె ముల్లోకముల యందును అందచందములలో మేలుబంతిగా వాసిగాంచెను. శాపవశమున ఆమె ఈ భూలోకమున కామరూపిణియగు ఒక వానర స్త్రీగా జన్మించెను. నాయన, మహాత్ముడు వానర ప్రభువు అయిన కుంజరునకు ఈమె కూతురు. కపిత్వే చారు సర్వాంగి కదాచిత్ కామరూపిణి మానుషం విగ్రహం కృత్వా రూప యవ్వనశాలిని విచిత్ర మాల్యాభరణ మహార్హ క్షౌమవాసిని అచరత్ పర్వతస్యాగ్రే ప్రౌరుడం బుధసన్నిభే. వానర స్త్రీ అయినప్పటికీ ఆమె సర్వాంగ సుందరి. కామరూపిణియగు ఆమె ఒకానొకప్పుడు చక్కని రూప యవ్వన శోభలతో మానవ రూపమును ధరించెను. చిత్ర విచిత్రములైన మాలలను ఆభరణములను అమూల్యములైన పట్టు వస్త్రములను దాల్చి ఆమె వర్షాకాలపు మేఘముల వలె ఉప్పుచున్న పర్వతాగ్రమునందు సంచరించుచుండెను. తస్యా వస్త్రం విశాలాక్ష్యాః పీతం రక్తదశం శుభం స్థితాయాః పర్వతస్యాగ్రే మారుతోపహరచ్చనైః స దదర్శ తతస్తస్య వృత్తావూరు సుసంహతౌ స్తనౌ చ పీనౌ సహితౌ సుజాతం చారుచాననం తాం విశాలయతశ్రోణీం తనుమధ్యాం యశస్వినీం దృష్ట్వైవ శుభసర్వాంగీం పవనః కామమోహితః సతాం భుజాభ్యాం దీర్ఘాభ్యాం పర్యశ్వజతమారుతః మన్మథావిష్ట సర్వాంగో గతాత్మా తాం అనిందితాం. పర్వతముపై విహరించుచున్న ఆ విశాలాక్షి ధరించిన పచ్చని వస్త్రము ఎర్రని అంచులతో తలతలా మెరియుచుండెను. ఇంతలో వాయుదేవుడు ఆమె వస్త్రమును తిన్నగా అపహరించుకొని పోయెను. ఆమె చక్కని ఊరువులను స్తన సౌభాగ్యమును మనోహరమైన ముఖమును విశాలమైన నితంబమును సన్నని నడుమును కలిగి ఉండెను. పేరు మోసిన ఆ సర్వాంగ సుందరిని చూచి వాయుదేవుడు కామపరవశుడయ్యెను. పిదప అతడు పూర్తిగా కామ వికారములకు లోనై ఆ పూజ్యురాలు యందు మరులు కొనినవాడై తన దీర్ఘమైన బాహువులతో ఆమెను కౌగిలించుకొనెను. సాతు తత్రైవ సంభ్రాంత సువృత్తా వాక్యమబ్రవీత్ ఏకపత్ని వ్రతమిదం కో నాశయితుమిచ్చతి అంజనాయా వచశ్రుత్వా మారుతః ప్రత్యభాషత. అప్పుడు మచ్చలేని ప్రవర్తన గల అంజన జరిగిన సంఘటనకు విభ్రాంతురాలై నేను పతివ్రతను, నా సౌశీల్యమును భంగపరచుటకు పూనుకున్న వీడు ఎవడు అని పలికెను. ఆమె మాటలను విని వెంటనే వాయుదేవుడు ఇట్లు నుడివెను. నత్వాం హింసామి శుశ్రోణి మా భూత్ తే సుభగే భయం మనసాస్మి గతో యత్వాం పరిష్వజ్య యశస్వినీం వీర్యవాన్ బుద్ధి సంపన్నః తవ పుత్రో భవిష్యతి మహాసత్తో మహాతేజ మహాబల పరాక్రమః లంఘనే ప్లవనే చేవ భవిష్యతి మయా సమః. ఓ సుందరి, నిన్ను ఏమీయూ బాధింపను. నేను కౌగిలించుకొనినప్పటికీ నిన్ను మానసికముగా మాత్రమే పొందితిని. పూజ్యురాలవైన నీకు ఎట్టి కళంకము అంటదు కనుక భయపడవలదు. మహాపరాక్రమశాలి బుద్ధి సంపన్నుడు అయిన సుతుడు నీకు కలుగును. అతడు ధైర్య సాహసములు గలవాడు, మిగుల తేజస్వి, బల పరాక్రమముల యందు సాటి లేనివాడు కాగలడు. ఆకాశమునకు ఎగురుట యందును సముద్రములను లంఘించుటలోనూ అతడు నాయంతటి వాడు కాగలడు. ఏవ ముక్తా తతస్తుష్టా జననీతే మహాకపే గుహాయాం త్వాం మహాబాహో ప్రజజ్ఞే ప్లవగర్షభం. ఓ కపివరా, మహాబాహు, వాయుదేవుడు ఇట్లు అనుగ్రహవచనములను పలికి వెళ్ళిన పిమ్మట మీ తల్లియగు అంజనాదేవి తన మనస్సు కుదుటపడగా మిగుల సంతుష్టురాలయ్యెను. పిదప ఆమె ఆ గుహయందు వానరశ్రేష్ఠుడవైన నీకు జన్మనిచ్చెను. అభ్యుత్థితం తతఃసూర్యం బాలో దృష్ట్వా మహావనే ఫలం చేతి జిగృక్షుస్త్వం అభ్యుద్గతో దివం శతాని త్రీని గత్వాధ యోజనానాం మహాకపే తేజసా తస్య నిర్ధూతో న విషాదం గతస్తతః తావదాప తతస్తూర్ణం అంతరిక్షం మహాకపే క్షిప్తమిద్రేణ తే వజ్రం క్రోధావిష్టేన ధీమత తదా శైలాగ్రశిఖరే
వామో హనురభజ్యత తతో హి నామధేయం తే హనుమానితి కీర్త్యతే. అనంతరము నీవు బాల్యదశలో ఉన్నప్పుడు ఉదయించుచున్న సూర్యుని చూచి ఆ సూర్యబింబమును వనమునందలి ఫలమనుకొని దానిని గ్రహింపగోరి ఆకాశమునకు ఎగిరితివి. ఓ మహాకపి, ఆ సందర్భమున నీవు పెక్కు వందల యోజనముల దూరమునకు ఎగిరితివి. అప్పుడు సూర్యకిరణముల వేడి నీపై ఎంతగా ప్రభావం చూపినను అనగా ఎంత తీవ్రముగా పడినను నీవు ఏమాత్రము క్లేశమునకు గురి కాలేదు. అప్పుడు అంతరిక్షమునకు దూసుకుని వచ్చుచున్న నిన్ను చూచి ధీమంతుడైన ఇంద్రుడు మిగుల క్రుద్ధుడై నీపై తన వజ్రాయుధమును ప్రయోగించెను. అప్పుడు నీవు పర్వత శిఖరముపై పడిపోగా నీ కోమలమైన దవడలు దెబ్బతినెను. అప్పటి నుండి నీవు హనుమంతుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కితివి. తతస్త్వాం నిహతం దృష్ట్వా వాయుర్గంధవః స్వయం త్రైలోక్యే బృసక్ సంక్రుద్ధో న వవౌ వై ప్రభంజనః సంభ్రాతాశ్చ సురాः సర్వే త్రైలోక్యే క్షోభితే సతి ప్రసాదయంతి సంక్రుద్ధం మారుతం భువనేశ్వరాः ప్రసాదితే చ పవనే బ్రహ్మాతుభ్యం వరం దదౌ అశస్త్రవధ్యతాం తాత సమరే సత్య విక్రమ వజ్రస్య చ నిపాతేన విరుజం త్వాం సమీక్ష చ సహస్రనేత్రః ప్రీతాత్మా దదౌ తే వరముత్తమం స్వచ్ఛందతశ్చ మరణం తే భూయాదితి వై ప్రభో. అంతటా వాసనలను తీసుకుని వెళ్ళువాడు మహావృక్షాదులను పెకలించి వేయగల మహాబలుడు అయిన వాయుదేవుడు నీవు అట్లు గాయపడుటను చూచి మిగుల క్రుద్ధుడయ్యను. వెంటనే ఆ స్వామి ముల్లోకములలోనూ గాలిని స్తంభింపజేసెను. తత్ఫలితముగా ముల్లోకములను క్షోభకు గురికాక లోకపాలులను సకల దేవతలను దిక్కుతోచని వారై క్రుద్ధుడైన వాయుదేవుని ప్రసన్నుగా చేసుకొనిరి. నాయన, సాటిలేని పరాక్రమము గలవాడా, అప్పుడు ఆ స్వామి దేవతలయడ అనుగ్రహమును చూపెను. అంతట సమరమునందు ఎట్టి ఆయుధము వలనను నీకు మృతి ఉండనట్లు బ్రహ్మదేవుడు వరమును ప్రసాదించెను. నీవు వజ్రాయుధము దెబ్బకు కూడా క్షేమముగా ఉండుటను చూచి ఇంద్రుడు సంతుష్టుడై నీకు స్వచ్ఛంద మరణము ప్రాప్తించున్నట్లు వరమిచ్చెను. సత్వం కేసరిణః పుత్రః క్షేత్రజో భీమ విక్రమః మారుతస్యో రసః పుత్రః తేజసా చాపి తత్సమా. ఓ మారుతి, నీవు కేసరి అను వాని యొక్క భార్యయగు అంజనయందు జన్మించిన వాడవు, క్షేత్రజుడవు, నిరుపమానమైన పరాక్రమము గలవాడవు. నీవు వాయుదేవుని వరము వలన అవతరించిన వాడవు, వాయుదేవుని ఔరస పుత్రుడవు. కనుక నీ తేజస్సు అనగా వేగము బలము నీవు తేజస్సు అనగా వేగము బలమునందు వాయుదేవుని ఎంతటి వాడవు. నాయన, ఇట్టి మహాత్ముడవైన నీ యొక్క బలము మేము ఎంతని కొనియాడగలము. ఇది లోక కళ్యాణదాయకమైన మహాకార్యము. దీనిని సాధించుటకు నీవే సమర్థుడవు. నీవు అంజనాసుతుడవు. ఇప్పుడు మా అందరికీ ప్రాణరక్షకుడవు నీవే. ఈదృశ్య సహితే తాత పర్ణయామః కథం బలం కార్యంచ లోక సమ్మాన్యం కర్తుం సక్త స్వమేవ హి భవాన్ జీవాతవేస్మాకం అంజనాగర్భ సంభవః త్వం హి వాయుసుతో వత్సప్లవనే చాపి తత్సమః వయమజ్య గతప్రాణ భవాన్ నస్త్రాతు సాంప్రతం దాక్ష్య విక్రమ సంపన్న పక్షిరాజ ఇవాపరః. వాయుసుతులవైన నీవు లంఘించుటలో ఆ మహాత్మునితో సమానుడవు. మేము అందరము కొన ఊపిరితో ఉన్నాము. ఇప్పుడు మమ్ము నీవే కాపాడవలెను. కార్య సామర్థ్యమునందును పరాక్రమమునందును నీవు గరుత్మంతుని అంతటి వాడవు. త్రివిక్రమే మయా తాత సశైల వనకానన త్రిసప్త కృత్వః పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం. నాయన, శ్రీ మహావిష్ణువు వామనుడుగా అనగా త్రివిక్రముడుగా అవతరించిన కాలమున నేను కొండలతో కోనలతో అరణ్యములతో నిండి ఉన్న ఈ సమస్త భూమండలమునకు 21 పర్యాయములు ప్రదక్షిణమనర్చితిని. తథా చౌషధయోస్మాభిః సంచిత దేవశాసనాత్ నిష్పన్నం అమృతం యాభిః తదాసీనో మహద్బలం. స ఇదానీం అహం వృద్ధః పరిహీన పరాక్రమః సాంప్రతం కాలమస్మాకం భవాన్ సర్వగుణాన్వితః తద్విజృంభస్వ విక్రాంతః ప్లవతాం ఉత్తమో హ్యసి త్వద్వీర్యం ద్రష్టు కామేయం సర్వవానరవాహిని ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం. అమృతము కొరకు క్షీరసాగరమును మదించు సమయమున దేవతల ఆదేశమును అనుసరించి మేము వివిధ ప్రదేశముల నుండి దివ్యౌషధులను తీసుకొని వచ్చి ఆ సముద్రమునందు ఉంచితిమి. వాటి నుండి అమృతము ఏర్పడెను. అప్పుడు మేము తిరుగులేని బలము కలిగి ఉంటిమి. ప్రస్తుతము నేను వృద్ధుడను కనుక నా బలపరాక్రమములు క్షీణించినవి.
ఇట్టి పరిస్థితిలో మన అందరిలోనూ నీవే ధైర్య సాహస పరాక్రమాది ఉదాత్త గుణములు పరిపూర్ణముగా కలిగి ఉన్నవాడువు. లంఘించుటలో నీవు అందరికంటేనూ అగ్రేసరుడువు కనుక పరాక్రమశాలివైన నీవు వెంటనే విజృంభింపుము. ఈ వానర సేనలన్నీను నీ శౌర్య పరాక్రమములను చూడగోరుచున్నవి. కావున ఓ వానరోత్తమ లెమ్ము, ఈ మహాసముద్రమును లంఘింపుము. పరాహి సర్వభూతానాం హనుమాన్ యా గతిస్తవ విషన్నా హరయ సర్వే హనుమన్ కిముపేక్షసే విక్రమస్వ మహావేగో విష్ణుస్త్రీన్ విక్రమానివ. ఓ మారుతి, సమస్త ప్రాణుల గమనమున కంటెను నీది మిక్కిలి ఉత్కృష్టమైనది. ఈ వానరులందరూ విషాదములో మునిగి ఉన్నారు. ఇక నీవు ఉపేక్షింపరాదు. వామనావతారమున తన పాదయాత్రచే ముల్లోకములను ఆక్రమించినప్పుడు పరాక్రమించిన శ్రీ మహావిష్ణువు వలె నీవు ఇప్పుడు మహావేగముతో విజృంభింపుము. తతస్థు వై జాంబవత ప్రచోదిత ప్రతీత వేగ పవనాత్మజ కపి ప్రహర్షయం స్తాం హరివీరవాహినీం చకార రూపం మహదాత్మనస్తదా. జాంబవంతుడు ఇట్లు ప్రేరేపింపగా వాయుసుతుడైన ఆ హనుమంతునకు తన వేగముపై అనగా తన శక్తి సామర్థ్యములపై గట్టి విశ్వాసము ఏర్పడెను. వెంటనే ఆ మహాత్ముడు సమస్త వానర వీర సైనికులలో ఉత్సాహమును పెంచుచూ తన అద్భుత రూపమును ప్రకటించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే షట్షష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 66వ సర్గము.